ఓం శ్రీ ఆది మహాసరస్వతియే నమో నమః. అమ్మ సరస్వతీదేవి అనుగ్రహించే శుక్లపక్ష దశమి అనుగ్రహ భాషణం భాగం 11. ప్రపంచ జ్ఞానం. ఈ విశ్వమంతా పెరిగి ఉన్న కాంతి శక్తి అనేది అణువుల మూల కేంద్ర శూన్యము నుండే పుడుతూ ఉన్నది. ఔటర్ స్పేస్ అనబడే శూన్యము నుండే అణువులు పుడుతున్నవి. కాబట్టి ఔటర్ స్పేస్లో పుడుతున్న అణువుల కేంద్ర శక్తులు శూన్యము అనియు, అవే కాంతులను వెలుగక్కుతూ ఇంధన శక్తులను ప్రసాదిస్తున్నవి అనియు తెలుసుకోవాలి. ఈ ప్రపంచం గురించి అనగా ఈ విశ్వం గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటగా శూన్యము గురించే తెలుసుకోవాల్సి ఉన్నది. ఆది మహాసరస్వతి అను ఆదిశక్తి అంశమైన నేను ఈ విశ్వం యొక్క జ్ఞానమును గురించి బోధించుట మొదలుపెట్టుటకు కారణం, మానవులు తమ ఆత్మ అణువులోని శూన్య శక్తులను తెలుసుకొని వానిని పెంచుకొని తమ జ్ఞానానుభూతిని ప్రేరేపించుకోవాలి అన్నదే. ప్రపంచ జ్ఞానం అను అనుగ్రహ వచనములు లేదా అనుగ్రహ ప్రసంగములు అన్నీయు మానవులు తమ మేధాశక్తిని పెంపొందించుకొనుటకే ప్రసాదించబడుతూ ఉన్నవి. ఈ 12 జ్ఞాన వచనములు అన్నిటినీ విన్న తర్వాత సత్యాన్ని మీరు గ్రహించగలరు. ఈ సమయంలో నా జీవితానికి ఈ అనుగ్రహ భాషణములు ఉపయోగపడుతున్నవా అని మానవులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ భూమిపై జీవించే జీవితమే ఒక భ్రాంతి అని మానవులకు తెలియజేసి, ఆత్మ యొక్క దీర్ఘకాల ప్రయాణమును గురించి తెలియజేయుటకే ఈ విధమైన దేవతల యొక్క అనుగ్రహ ప్రసంగములు ఇవ్వబడుతూ ఉన్నవి అని మీరు తెలుసుకోవాలి. ఈనాటి జీవితానికి సహాయపడేది దైవానుగ్రహ శక్తియే అయితే, రేపటి జీవితం అను ఆత్మ యొక్క భవిష్యత్తు జీవితమునకు దైవ అనుగ్రహ వాక్కులే సహాయపడగలవు అని తెలుసుకోనండి. అంటే ఇక్కడ అమ్మ సరస్వతి ఏం చెప్తున్నారంటే, ఈనాటి జీవితానికంటే ఈ భూమి మీద మనం జీవించే ఇప్పటి జీవితానికి దేవుడి యొక్క అనుగ్రహ శక్తి మనకు సహాయపడుతుంది. అయితే రేపటి జీవితం అంటే ఆఫ్టర్ లైఫ్, బతికి ఉన్నప్పుడు ఈనాటి జీవితం అని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ లైఫ్ని రేపటి జీవితం అంటున్నారు. రేపటి జీవితం అంటే శరీరం పడిపోయాక ఆత్మ యొక్క భవిష్యత్తు, దాని జీవితం ఎలా అనే దానికి బతికున్నంగానే మనం తెలుసుకోగలం. శరీరం లేకపోతే మనం తెలుసుకోలేం. మన ఇంద్రియాల ద్వారా తెలుసుకొని, మనసు బుద్ధి అన్నిటి ద్వారా తెలుసుకొని ఆత్మకు ప్రేరణ ఇవ్వగలం. అందుకని రేపటి జీవితం అను ఆత్మ యొక్క భవిష్యత్ జీవితాని కోసం దైవ అనుగ్రహ వాక్కులే, అంటే ఈ విధంగా దేవతలు ఇచ్చే అనుగ్రహ వచనములు అవే మనకు సహాయపడగలవు అని తెలుసుకోండి అంటున్నారు. అంటే అమ్మ ఇప్పుడు ఈ ప్రసంగం తీసుకుంటే, అమ్మ సరస్వతీదేవి మనకిచ్చే ఈ 12 శుక్లపక్ష దశముల 12 నెలలుగా మనకిస్తూ ఉన్నారమ్మ. ఇది ఈ ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తున్నది అంటే, మన భవిష్యత్తులో మన శరీరం పడిపోయాక ఆత్మ గురించి ఆలోచించి మనకు సహాయపడే దానికోసమే అమ్మ ఈ అనుగ్రహ వచనాలను ఇస్తున్నారు అని తెలుసుకోమంటున్నారు. కాలం యొక్క అన్ని అంగములు ఈ భూమిపై చతుర్యుగములుగానే ఏర్పడి ఉన్నవి. 4వ యుగమైన కలి ఎల్ల కాలము మాయతో నిండి ఉండును. అయితే సత్యయుగం ఆవిర్భావం మొదలై ఉన్నందున మాయలు మెల్లిమెల్లిగా తొలగుటకు ఆరంభించినవి. శుక్లపక్ష దశమి అనేది పూర్ణత్వం చెందిన ఒక జ్ఞానాన్ని ఈ భూమికి అనుగ్రహించే తత్వము కలిగినది. అందుకని ఆ రోజు మనకు అమ్మ ఇస్తూ ఉన్నది. అంటే కాలం సమయము కలిసి వచ్చినప్పుడే ఏదైనా మనకు దొరుకుతూ ఉంటుంది. అందుకని ఈ పర్టికులర్ టైంలో పర్టికులర్ డేలోనే అమ్మ మనకు ఎందుకు ఇస్తూ ఉన్నది, ఎందుకు ఎంచుకుంది అంటే దానికి ఈ కారణం అన్నమాట. అది ఒక పూర్ణత్వం చెందిన జ్ఞానాన్ని భూమికి వర్షించే ఒక తత్వం కలిగి ఉంది ఆ తిథి అనేది. సో అమ్మ ఆ రోజునే మనకి ఇస్తూ ఉన్నది 11 నెలలుగా. శ్రీకృష్ణునిచే అనుగ్రహించబడి త్వరలో ఈ భూమిపై జన్మించనున్న కలియుగ శాస్త్రం అను గ్రంథము ఆది దీపం యొక్క ఆగమనం మహా గొప్ప జ్ఞానాన్ని ఈ భూమిపై ప్రకటించనున్నవి
అంటే త్వరలోనే ఈ భూమిపై జన్మించనున్న అంటే రాబోతున్న కలియుగ శాస్త్రం అనే గ్రంథం. ఇది మనందరికీ తెలుసు. ఈ గ్రంథం జయంతి అమ్మ దాన్ని తయారు చేస్తూ ఉన్నారు గ్రహిస్తూ. అది కాక ఆది దీపం కూడా తయారవుతూ ఉన్నది, రాబోతున్నది మనందరి చేతికి. ఎప్పుడైతే ఇవి ప్రకటించబడతాయో, ఇవి వెలికి వస్తాయో, అప్పుడే మహా గొప్ప జ్ఞానం కూడా తీసుకొని భూమిపై ప్రకటించబోతున్నవి ఈ 2 అని చెప్తున్నారమ్మ. ప్రపంచ జ్ఞానం 11వ భాగం అనుగ్రహ భాషణం తెలియజేసేది ఏమిటి అని తెలుసుకోండి. ప్రపంచంలోని ప్రతి ఒక్క భాగాన్ని కలిపి పెనవేసే అత్యున్నతమైన శక్తులు కలిగిన అణువుల యొక్క కేంద్ర కాంతి శక్తులు మానవుల ఆత్మతో ఏ విధంగా నిర్ణయాత్మకముగా పనిచేయుచున్నవి అనేది తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క భాగాన్ని కలిపేసే శక్తి అణువులకే ఉందంటే, అణువులు ప్రపంచమంతా, విశ్వమంతా పరుచుకొని ఉన్నాయి కాబట్టి ప్రతి భాగాన్ని ఇది కలిపేయగలదు. అంటే విశ్వమంతా ఒకటే అని ఎప్పుడు అంటున్నాం? అణువుల కాంతి అంతా కలిసినప్పుడు అది ఒక వెలుగుగా వెలిగినప్పుడు అంతా ఒకటే. అది విడిపోయి ఒకటొకటిగా ఉన్నప్పుడు వేరు వేరు వస్తువులు అంటే సూర్యుడని, గ్రహాలని, మానవులని, జంతువులని, సృష్టి ఇలా కనపడుతూ ఉంటుంది. దీన్నంతటినీ కలిపేసేది ఏంది అంటే అణువులు. అత్యున్నతమైన శక్తులు వాటి కేంద్రంలో ఉంటాయి. అవి మానవ ఆత్మతో ఏ విధంగా నిర్ణయాత్మకంగా పనిచేయుచున్నవి అనేది తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. అంటే 11వ భాగం అనుగ్రహ భాషణలో మెయిన్‌గా అది తెలియజేయబోతున్నది అమ్మ అని తెలుసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఆత్మయే శాశ్వతమైనది. అదియే ముఖ్యత్వము కలిగినది. అనగా ఆత్మకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటోందమ్మ. పరమాత్మ అయిన ఈశ్వరుని నుండి పుట్టి మరల ఈశ్వరుడైన పరమాత్మను కలిసిన తర్వాతనే ఆత్మ అణువులకు గొప్ప జీవనం సిద్ధించును అన్న విషయాన్ని గట్టిగా స్వీకరించండి. అంటే ఆత్మ పరమాత్మలో నుంచి ఒక బిందువుగా వెలికి వచ్చి ఒక మానవ రూపం ధరించిన తర్వాత మరలా అది మనలోని అన్ని శక్తులు ఆత్మలో లీనమైపోయి సంక్షేపణ చెంది ఆత్మ ప్రయాణించి పరమాత్మలో కలిసిపోవాలి. అప్పుడే ఆత్మ అణువులకు ఆ పుట్టుకకు మహత్వం దొరుకుతుంది అనే విషయాన్ని గట్టిగా మనం మనసులో దృఢంగా నాటుకునేలా స్వీకరించండి అంటున్నారు అమ్మ. ఆలోచనలను కుదించి ఆత్మశక్తులతో ఐక్యం చెందండి. ఆత్మ యొక్క భవిష్యత్తు సక్రమముగా ఏర్పడినచో ఇప్పటి బాహ్య జీవితము కూడా సక్రమముగా అమరగలదు అను సత్యాన్ని తెలుసుకోండి. అంటే మనం బతికి ఉండంగానే మన ఆత్మ భవిష్యత్తును పటిష్టంగా ఏర్పాటు చేస్తే అమ్మ చెప్పిన విధంగా ఇప్పుడు మనం బతికే ఈ ప్రజెంట్ లైఫ్ కూడా బాగుంటుంది అంటున్నారు అమ్మ. మూలమును తెలుసుకొని చేసే పనులే విజయాన్ని ఆకర్షించి ఇవ్వగలవు. దేనికైనా ఒక సోర్స్ ఉంటుంది కదా, ఆ సోర్స్‌ని తెలుసుకొని పని చేసినప్పుడు మాత్రమే మనకు విక్టరీ అనేది మనల్ని విజయం వరిస్తుంది. అది అలాంటి పనులు మనకు విజయాన్ని అట్రాక్ట్ చేసి ఇవ్వగలవు. ప్రతి ఒక్కరూ తమ ఆత్మ కేంద్రములో ఆలోచనలను కుదింపచేసి మనసును ఏకాగ్రపరచాలి. ఈ విశ్వమంతా ఉన్నతమైన అణువులే చరిస్తూ ఉన్నవి. కావున ఈ విశ్వాన్ని నడుపుతున్న ఒక్కొక్క అణువు కేంద్ర శూన్యంలో ఉండే కాంతి శక్తులతో ఒకటిగా కలిసిపోయినచో ఈ విశ్వం యొక్క కదలికలు బోధపడగలవు. అంటే ప్రతి అణువు విశ్వంలోంచి పుడుతోంది. కాబట్టి మన ఆత్మ కూడా ఆ విశ్వంలోంచే పుట్టింది. అంటే విశ్వం గురించి తెలుసుకోవాలి, అన్ని అణువుల గురించి. అంటే అన్ని అణువులంటే ఒక ప్లానెట్ ఒక అణువు. అలా ప్రతి ఒక్క దాన్ని గురించి, విశ్వం గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే మన ఆత్మ ద్వారానే అది సాధ్యం. అంటే అమ్మ ఏమంటున్నారు? ఈ విశ్వమంతా ఉన్నతమైన అణువులే చరిస్తున్నవి కావున ఈ విశ్వాన్ని నడుపుతున్న ఒక్కొక్క అణువు కేంద్రం. ఇప్పుడు ఒక సూర్యుడు నడుస్తున్నాడు అంటే సూర్యుని కోర్ కేంద్రంలో ఉండే అణువుల కాంతితోనే ఆయన నడుస్తున్నాడు. అలాగే ఒక్కొక్క గ్రహము, అలాగే భూమి గ్రహము, అలాగే మానవులు, అలాగే జంతువులు. కాబట్టి విశ్వంలో ఏ కదలికైనా అణువు కేంద్రంలో ఉండే కాంతి, ఆ వెలుగు శక్తులే సహాయపడుతున్నాయి ఇంధనాలుగా. ఇది మనం చాలా మెసేజ్‌ల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి
ఆ కాంతి శక్తులతో ఒకటిగా కలిసిపోయినచో అంటే మన ఆత్మ వెళ్ళి ఆ కాంతులతో కలిసిపోయినట్లయితే ఈ విశ్వం యొక్క కదలికలు బోధపడగలవు. అంటే ఫస్ట్ మనం వెళ్ళి మన మనసు సంక్షేపణ చెందాలి. అంతకుముందు మెసేజ్‌ల్లో మనకు తెలిపిన విధంగా మనస్సు వెళ్ళి ప్రాణంలో, ప్రాణము వెళ్ళి బుద్ధి మనసులో, మనసు ప్రాణంలో, ప్రాణం వెళ్ళి ఆత్మలో కలిస్తే అప్పుడు ఆత్మ ప్రయాణం సాగుతుంది. అలా సంక్షేపణ చెందుతూ, చెందుతూ వెళ్ళాలి. అప్పుడే ఈ విశ్వం యొక్క కదలికలు బోధపడగలవు. ముందర మన ఆత్మను కనుక్కోవాలి. ఆ తర్వాత విశ్వం గురించి మనకు అర్థమవుతుంది అంటున్నారమ్మ. ప్రతి ఒక్క మనిషి యొక్క కదలికలు కూడా బోధపడగలవు. అంటే విశ్వం తెలిస్తే మనిషి యొక్క కదలిక కూడా తెలుస్తుంది. అంటే మనం ఎలా బతుకుతున్నాం, అసలు మనం ఎలా కదులుతున్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. మూలము తెలుసుకొని చేసే పనులే ఇది చెప్పుకున్నాం. కావున ఆత్మ మూలాన్ని కనుగొన్నచో ఈ ప్రపంచాన్ని కదిలిస్తున్న అనేక విధములైన అణువుల యొక్క మూలాన్ని తెలుసుకొనగలరు. అనగా ఆత్మ మూలాన్ని మొదట మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని కదిలిస్తున్న అణువుల అన్నిటి మూలాన్ని కూడా అంటే అవి ఎలా వాటి మూలంలో ఏముంది అనేది కూడా మనం తెలుసుకోగలం. మొదట మన ఆత్మ మూలాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అవైలబుల్ ఉండేది మన ఆత్మ. ముందు ఆత్మను తెలుసుకుంటే తర్వాత పరమాత్మ అయిన విశ్వాన్ని తెలుసుకోవచ్చు. ఎందువలన అనగా ఈ విశ్వమంతా చరిస్తున్న అన్ని అణువులు తమ శక్తులను ఒకదానితో ఒకటి పంచుకొని పనులు చేయును. కాబట్టి మానవులు తమ ఆత్మ మూలాన్ని గ్రహించినచో ఈ విశ్వంలోని అన్ని అణువులతో సులభముగా కలిసిపోవచ్చును. అంటే మనం మొదట ఆత్మ మూలాన్ని గ్రహిస్తే విశ్వంలో ఉన్న ప్రతి అణువుతోటి కాంటాక్ట్ మనకి ఈజీ అయిపోతుంది అంటున్నారు అమ్మ. అంతేకాక వాటి యొక్క తత్వము, కదలికల శక్తి మొదలైన సూక్ష్మమైన శక్తులను కూడా తెలుసుకొనగలరు. కాలము కుచించుకొని ఉన్న కారణంగా అందరూ సులభముగా ఆత్మను తెలుసుకొని విశ్వం యొక్క కదలికలను తెలుసుకొని కడతేరవలసి ఉన్నది. ఆత్మ మూల కేంద్రాన్ని తెలుసుకొని దానిలోనికి మనసును పంపుటకు 3 మెట్లు దాటవలసి ఉన్నది. లేదా 3 అడుగులు 3 స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ అని చెప్తోందమ్మ. వాటిని బాగా అర్థం చేసుకున్నచో ఈ ప్రపంచ జ్ఞానాన్ని పూర్తిగా మీరు పొందగలరు. అంటే ఆత్మ మూల కేంద్రాన్ని తెలుసుకోవటానికి ఒక 3 స్టెప్స్‌లో అమ్మ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మొదటి మెట్టు అనేది కాలము, సమయమును గురించినది. వేకువజాము సమయమున ఆత్మ మూలాన్ని కనుగొనుటకు ప్రయత్నించినచో గొప్ప ఫలితములు లభించగలవు. సూర్యోదయానికి పూర్వం 3 గడియల కాలము అత్యంత శ్రేష్టమైనవి. అంటే సూర్యోదయానికి పూర్వము 3 గడియల కాలం. ఒక గడియ 24 నిమిషాలు. ఆ 3:24 ఆ సమయం ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైన సమయం. కాబట్టి ఆ టైంలో మనం కూర్చొని ఒక సాధనలాగా ఆత్మను కనుగొనుటకు ప్రయత్నించాలి. స్వచ్ఛమైన శరీరము, మనసులతో ఆత్మను తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. అంటే మనం మొదట స్నానాదికాలు పూర్తి చేసుకొని, శరీరాన్ని శుభ్రపరచుకొని, ఆ తర్వాత మనసులో ఏ రకమైన ఆలోచనలు లేక, ఆ సమయంలో ఏ రకమైన ఆలోచనలు ఉండవు మోస్ట్‌లీ. ఎందుకంటే ముందు రోజు రాత్రి మనం ప్రశాంతంగా నిద్రపోతాం కాబట్టి, సూర్యోదయం లేవగానే ఎటువంటి ఆలోచనలు లేక ప్రశాంత చిత్తం మనలో ఉంటుంది. అలాంటప్పుడు కూర్చోమని చెప్పేది అందుకని. అప్పుడు కూర్చొని లోపల తీవ్రంగా అంతర్ముఖమై లోపలి నేత్రంతో అంటే మనం థర్డ్ ఐ అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఆత్మ ఎక్కడుందో అని సరెండర్ అయిపోయి కనపడమని వేడుకుంటూ మనం దాన్ని చూడటానికి ప్రయత్నించాలి. ఇది ఒక మెట్టు. ఇంకా రెండవ మెట్టు అంతర్బాహ్య పరిస్థితులే రెండవ మెట్టు. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు వాటిని అమర్చుకొని ఆత్మను కనుక్కోవడానికి ప్రయత్నించాలి. చిమ్మ చీకటిగా ఉండేలా ఒక ప్రదేశాన్ని అమర్చుకొని ఒక ఆసనంపై అమరి కన్నులు 2 మూసుకొని అంతర్ముఖులై వెలుగును వెతుకుతూ తీవ్రంగా అంతర్యాత్ర చేయాలి. అంటే లోపల ఆత్మను వెతకడమన్నా, వెలుగును వెతకడమన్నా ఒకటి.
అంటే ఇది ఒక్కొక్క స్టెప్ అంటే అన్నీ కలిపి మనం చేస్తాం మామూలుగా. అంతర్ముఖులై వెలుగును వెతుకుతూ తీవ్రంగా అంతర్యాత్ర చేయాలి. అంటే దాన్ని ఏదో లైట్‌గా తీసుకొని ఏదో కమ్మని మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చుని తర్వాత నిద్రకు జోగుతూ అలా కాకుండా ఏమైనా సరే వెలుగు నాకు కనపడాలి. లోపల వెలుగు కావాలి, కావాలి అని తపించిపోతూ ఆ వెలుగును వెతుకుతూ వెలుగును వెతకాల లోపలి అంటే బయట కళ్ళకు వెలుగు కనపడకూడదు. ఆ వెలుగునే ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి కళ్ళకు చీకటి ఉండాలి. అందుకని చిమ్మ చీకటి అయిపోయేలాగా లోపల గదిలో కూర్చొని పరదాలన్నీ వేసేసి, అన్ని లైట్లు ఆర్పేసి, చీకట్లో కూర్చొని ఈ సాధన చేయమంటున్నారమ్మ. శ్వాసను నెమ్మదిగా లోతుగా తీసుకొని వెలికి పంపి, తర్వాత మరల శ్వాస తీసుకోకుండా అలాగే అంతర్ముఖంగా వెలుగును వెతకాలి. ఈ వెలుగును వెతికేటప్పుడు ఎలా చేయాలంటే, మెల్లిగా ప్రశాంత చిత్తంతో కూర్చొని, ఇన్‌హేల్ లోతుగా నెమ్మదిగా తీసుకొని, ఎక్స్‌హేల్ ఒకసారి చేసేసి, ఇక దాన్ని దాన్ని బాహ్య కుంభకం అని కూడా అంటారు. దాని గురించి మనకక్కర్లేదు. తెలిసిన వాళ్ళకు ఓకే. లేదంటే శ్వాసను ఒకసారి ఇన్‌హేల్ చేసి, మళ్ళీ పూర్తిగా ఎక్స్‌హేల్ చేసేసి, ఆ తర్వాత ఇంక గాలి తీసుకోకుండా అలాగే లోపల వెతుకుతూ ఉండాలి. అంతర్ముఖంగా వెలుగును వెతుకుతూ ఉండాలి. ఒక చిన్న చుక్కలాగా ఏదైనా కనపడుతుందా అని వెతుకుతూ ఉండాలి. లేదు ఒక ఫ్లేమ్ లాగా కనపడుతుందా వెతుకుతూ ఉండాలి. కాంతిని కనుగొనాలి అన్న తీవ్రమైన తపన మీలో కలగాలి. ఈ విధంగా పలుమార్లు చేయాలి. అంటే 24 నిమిషాలు ఉంది కదా మనకు. 24, 24, 24 అమ్మ చెప్పిన ప్రకారం. అంత చేయలేకపోయినా కనీసం 24 నిమిషాలు ఒక అరగంట సేపు కూర్చొని ఆ 3 24ల సమయంలో కనీసం అరగంట కూర్చొని ఇది చేయగలిగితే లేదా 24 నిమిషాలు కూర్చొని చేయగలిగితే ఫలితం దొరుకుతుంది అంటున్నారమ్మ. ఈ విధంగా పలుమార్లు చేయాలి. శ్వాసను తీసుకోక నిలిచిన సమయంలోనూ అనగా మన శ్వాస తీసుకోకుండా ఉగ్గబట్టుకుంటాం గదా! ఆ సమయంలోనూ అది చాలా సహజంగా చేయొచ్చు. కొంత ప్రాక్టీస్ చేస్తే ఏదో గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఇంకా అయ్యో! ఇంకెప్పుడు తీసుకోబోతాం శ్వాస అనుకోకుండా అది ప్రశాంతంగా నిలిచి ఉండగలం కొంతసేపు. ఎలా అంటే బాగా ప్రాక్టీస్ విడిగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటే డే టైమ్‌లో, ఆ టైంలో తెల్లవారుజామున మనకది ఈజీ అవుతుంది. సో, ప్రయత్నం అయితే కావాలి. ప్రాక్టీస్ కూడా కావాలి. శ్వాసను తీసుకోకుండా నిలిచిన సమయంలోనూ, శ్వాసను వదిలే సమయంలోనూ అంటే పీల్చుకునే సమయం ఇక్కడ చెప్పలేదమ్మ. కాబట్టి ఈ 2 సమయాలలో ఎక్సేల్ చేసేటప్పుడు శ్వాసను బంధించి ఉంచిన బంధించి అని అనకూడదు. శ్వాస పీల్చుకుంటే దాన్ని బంధించడం అంటారు. ఇక్కడ శ్వాసను వదిలేశాక అలా ఉండిపోయిన టైంలో శ్వాసను ఎక్సేల్ చేసే సమయంలో ఆత్మ వెలుగును దర్శించాలి అని తీవ్రంగా కరిగి కరిగి ఆర్ద్రతతో ప్రార్థన చేయాలి. అంటే మన ఆత్మను ప్రేయర్ చేయాలి. నాకు కనిపించు, నీ వెలుగును నాకు చూపించు అని ఆత్మను ప్రార్థన చేస్తూ, తీవ్రంగా కరిగిపోతూ, అమిత ఆర్ద్రతతో, భక్తితో కరిగిపోతూ ప్రార్థన చెయ్యాలి ఆ సమయంలో. అలా చేయగా చేయగా మనకు ఆ కాంతి కనిపిస్తుంది అని అమ్మ అంటున్నారు. మూడవ మెట్టు. కాంతిని లోనికి చొప్పించి వెళ్ళుటయే మూడవ మెట్టు. అంటే ఒకవేళ ఆ కాంతి ఫస్ట్ ఆత్మను ప్రే చేస్తూ కొంచెంసేపు దాన్ని చూడాలి అని తపించిపోతూ ఉండడం. ఆ తర్వాత శ్వాసను మెల్లిమెల్లిగా తీసుకుంటూ, మెల్లిగా వదులుతూ, ఆ తర్వాత తీసుకోకుండా వెలుగును చూసుకుంటూ, వెలుగును వెతుకుతూ పోవడం. అంటే ఆత్మ వెలుగునే అది. ప్రార్థన చేయడం. ఆ తర్వాత కాంతిని చొప్పించి లోనికి వెళ్ళుటయే మూడవ మెట్టు. ఇక్కడ కాంతి అంటే మనము ప్రాణశక్తిగా అనుకొనవచ్చు. అదొక జ్యోతిలాగా ఉంటుంది కాబట్టి, దాన్ని తోటి మనం ప్రయాణం చేసి ఆత్మ వరకు వెళ్ళగలం. అలా చేయటం అన్నమాట. కరిగి కరిగి ప్రార్థించే సమయంలో ఒక బిందువు వలె ఉన్న వెలుగును చూసి అంటే మనం దాన్ని ఒకదాన్ని చూడగలం. లేదా భావనలో చూడాలి. ఒక బిందువులో ఒక డాట్ లాగా ఒక వెలుతురుని చూస్తూ, దాని వెనకే మనసును ప్రయాణింపచేస్తూ వెళ్ళాలి. ఆ బిందువును పట్టుకొని మనం అలా లోపలికి లోపలికి ప్రయాణం చేయాలంటే, మన భావనతో దాన్ని ముందుకు పంపించాలి. ఆ వెలుగు చుక్కను, బిందువును.
తర్వాత ఆ వెలుగును లోపలికి చొప్పించి లోతుగా లోపలికి వెళ్ళాలి. అంటే స్పైరల్ వేలో మనం వెళ్తూ ఉండాలి. లోపలికి వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉండగా ఆ చుక్క వంటి వెలుగు పెరిగి పెరిగి సూర్యకాంతి వలె పెద్దదిగా ప్రకాశించసాగును. అప్పుడు ఆ ప్రకాశపు వెల్లువలో కరిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోవుటను గమనించాలి. అంటే ఆ ప్రకాశం ఎంత ఫ్లడ్ ఆఫ్ లైట్, ఆ చిన్న చుక్క పెద్దదై దాని వెనకలే ప్రయాణించినప్పుడు, లేదా అది ప్రయాణించకుండా మనకు కనబడ్డ ఆ చుక్క అనేది ఆత్మ వెలుగును మనం వెతుకుతున్నాం కాబట్టి, ఆ వెలుగు కోసం చూస్తే ప్రార్థించినప్పుడు ఒక చుక్కలాగా దూరం నుంచి ఆత్మ తన్ను తాను చూపించుకుంటుంది. ఆ చూపించిన ఆత్మ వెలుగు వెనకలే మనసును దాని దాని కోసం ఆత్రంగా మనం ముందుకు ప్రయాణిస్తూ దూరంగా ఏదో మిణుకుమంటోంది. దాన్ని చూడాలి అనుకుంటూ మనం లోపల ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం దగ్గరికొచ్చేస్తాం గదా! అంటే ప్రయాణిస్తున్నాం కదా! దగ్గరికి రాగానే అది చాలా పెద్ద వెలుగు. సూర్యుల కాంతి కన్నా పెద్ద వెలుగు. ఆ ప్రకాశం మనకు కనిపిచ్చేస్తుంది. లేదా భావనలో మనం దాన్ని అలా చూడాలి. ఆ ఫ్లడ్ లాంటి లైట్‌లో మనం కరిగిపోతాం. అప్పుడు మన అస్తిత్వాన్ని కూడా కోల్పోతాం. దీన్ని మనం గమనించాలి. నిజంగా కూడా దర్శనం కావచ్చు. నిరంతరం సాధన చేస్తే ఖచ్చితంగా మనం గమనించగలము. అలా లేని పక్షంలో మొదటి కొన్ని దినాలు మనం భావనతో భావిస్తూ ఆ వెలుగులో కరిగి అస్తిత్వాన్ని కోల్పోతున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మొదట ఆత్మకాంతిని చూడాలి అని తపనతో కాసేపు కూర్చోవటం, ఆ తర్వాత శ్వాస ద్వారా ఆత్మ కా ఒక కాంతి, ఆత్మకాంతి కనపడాలి అని ఆ కాంతి కోసం అల్లాడి తపించిపోవటం, ఆర్ద్రతతో అంటే కన్నీటితో కూడా ప్రార్థన చేస్తూ మనం కరిగిపోవడం. మూడవ మెట్టులో ఏం చేయాలి? ఆ ఒక కాంతి మనకు కనపడుతుంది. ఇంత ప్రయత్నించాం కాబట్టి ఆత్మ కనికరించి మనకు తన వెలుగును ఒక బిందువు వలె చూపించుకుంటుంది. అది చూపించంగానే దాని వైపే ప్రయాణిస్తూ వెళ్ళిపోవాలి మనసును పంపించి. అలా ప్రయాణించగా ఆత్మలోకి మనం వెళ్ళి ఆ ప్రకాశపు వెల్లువలో, ఆ కాంతి వెలుగులో మనం కరిగిపోతాము. ఇది ఇలా 3 మెట్లల్లో అనగా 3 దశలలో ఈ సాధన అమ్మ మనకు చెప్పింది. ఇది ఈ విధంగా ఒక మండల కాలం చేస్తూ ఉన్నచో ఆత్మ కేంద్రాన్ని మీరు కనుగొనగలరు. అమ్మనే ఆశ్వాసనిస్తోంది. అంటే మనం ఖచ్చితంగా కనుగొనగలం. మన వల్ల అవుతుందా అనుకోకుండా చేస్తే విశ్వాసంతో, అమ్మ మీద నమ్మకంతో, అమ్మ మాట మీద నమ్మకంతో చెయ్యాలి. తర్వాత ఈ విశ్వంలోని అణువుల కేంద్రంతో ఎలా కలిసిపోవాలి అనే విషయాన్ని నేను నా ఆఖరి ప్రసంగంలో తెలియజేయగలను. అర్థం చేసుకొని ఆత్మ కేంద్రంలో సంక్షేపణ చెంది ఉన్నత స్థితిని పొందండి. కరుణాపూరిత ఆశీస్సులు.